ఏంటి నాన్న, అక్కడికి నేనేదో చేయకూడని తప్పు చేసినట్టు అలా మాట్లాడతారేంటి? నాకిష్టమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను, అది కూడా తప్పేనా? తప్పేనా అని అడుగుతున్నావా? తప్పు కాక మరింకేంట్రా? తప్పు కాక మరేంట్రా? పెళ్లి కాని ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని నీ పాటికి నువ్వు చెప్పా పెట్టుకుని పెళ్లి చేసుకుని వస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అంటే తనకు పెళ్ళయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? అయినా నేను దానికంటే పెద్దవాణ్ణి. నేను పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టమేం లేదు కదా. నేను చెప్తుంది అదేరా. నువ్వు ప్రియ కంటే పెద్దవాడివి, ఈ ఇంటి పెద్ద కొడుకువి, ఇంటి బాధ్యతలన్నీ తలగెత్తుకోవలసిన వాడివి. అవన్నీ వదిలేసి నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఈ కుటుంబం ఏం కావాలి, మేమందరం ఏం కావాలి? అంటే నేను పెళ్లి మానేసి జీవితాంతం మీకు సంపాదిస్తూ పెడుతూ ఉండాలా? నేను కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించేది మీ అందరినీ పోషించడానికి అనుకుంటున్నారా? నాకంటూ ఒక జీవితం ఉంది. నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోవాలి కదా. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. రే, ఇది చాలా అన్యాయం రా. ఒక్కసారి దాని మొహం చూడు. మీ అందరి కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి ఆటో నడిపి నిన్ను చదివించిందిరా. నాకు వైద్యం చేయించింది. మీ నాన్నని తమ్ముణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుందిరా అది. నీ చదువుకి తన కష్టాన్ని పణంగా పెట్టిందిరా. అయితే ఏం చేయమంటారు? ఇప్పటి వరకు నా చదువుకి ఎంత అయిందో లెక్కగట్టి చెప్పమనండి. దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను. ఏమన్నావురా? వడ్డీతో సహా చెల్లిస్తావా? డబ్బులంటే చెల్లిస్తావు, కానీ కానీ నీ మీద మేమింతకాలం పెట్టుకున్న నమ్మకానికి ఏం చెల్లిస్తావురా? చెప్పరా, ఏం చెల్లిస్తావు? నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతావని నీకు కష్టం అనేది అంటూ తెలియకుండా మేం పస్తులుండి నీ కడుపు నింపామే. నీ మీద చూపించిన ఆ ప్రేమకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావురా? చూడండి, నాకు ఈ అమ్మాయి నచ్చింది, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. ఇది నాకు సంబంధించిన విషయం. దీంట్లో మీరు బాధపడ్డానికి ఏమీ లేదు. ఇది నీకు సంబంధించిన విషయమా? అంటే మాకు నీకు ఎలాంటి సంబంధం లేదంటావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం,
నువ్వు ప్రయోజకుడు అవుతావు, మంచి ఉద్యోగం సంపాదించి మీ చెల్లెలు పెళ్లి చేస్తావు, మీ అమ్మని నన్ను బాగా చూసుకుంటావు, మీ తమ్ముణ్ణి చదివిస్తావని ఎన్నో కలలు కన్నాం. మీ అంతట మీరు ఊహించుకుని కలలు కంటే దానికి నేనేలా బాధ్యునవుతాను? నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని అందరినీ పోషిస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చానా? అసలు నేను ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా మీరే. నేను చదువుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఉద్యోగం చెయ్యాలి, మీ అందరినీ పోషించాలి అంటూ నా మైండ్ మొత్తం తినేశారు. నా జీవితం అంతా మీకే ధారపోస్తే ఇక నా భవిష్యత్ ఏంటి? అందుకే నాకు నచ్చిన అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకున్నాను. ఇందులో మీరు బాధపడాల్సిన అవసరమేం లేదు. అలా అనుకున్నవాడివి మరి ఏం మొహం పెట్టుకుని మళ్ళీ ఇంటికొచ్చావురా? పోరా, వెళ్ళిపో. నీకు మాకు ఏ సంబంధం లేదు. ఈ క్షణమే నువ్వు మాకు లేవు అనుకుంటున్నాను. వెళ్ళిపో. నాన్న, ఏంటి నాన్న మాటలు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోమంటే అన్న ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడెక్కడికి వెళ్తే మనకెందుకమ్మా? మనకి వాడికి ఏ సంబంధం లేదనుకున్న వాడికి ఇక వాడికి మనకి ఏంటి సంబంధం? వెళ్ళిపోమ్మను. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోమ్మను. ఇప్పుడే 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 వస్తాను. ఏమండి 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 ఆగండి. ఏమండి ఈ క్షణమే నా కొడుకు చచ్చాడనుకుంటున్నాను. ఏమండి నాన్న, 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 వద్దు నాన్న, నాన్న, వద్దు నాన్న. నాన్న, ఏంటి నాన్న మీరు చేస్తున్న పని? తప్పు నాన్న, ఇలా చేయకూడదు నాన్న. ఎంత కోపం ఉన్నా మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు నాన్న. లేదమ్మా, ఇదే కరెక్ట్. ఇది ఎప్పుడో చెయ్యాల్సింది. వీడి నిజస్వరూపం తెలియక ఇన్ని రోజులు నా కొడుకని నమ్మినందుకు నాకు చాలా గొప్ప గుణపాఠమే నేర్పించాడమ్మా. ఈ క్షణం నుంచి వీడికి నాకు ఏ సంబంధం లేదు. అలా అనకండి నాన్న. వీళ్ళని ఇంకా ఇంటి బయట నిలబెట్టడం మంచిది కాదు. ఎవరైనా చూస్తే మన ఇంటి పరువు పోతుంది నాన్న. ఇంకా పరువెక్కడుందమ్మా? పరువెక్కడుంది? ఎప్పుడైతే వీడు కన్న వాళ్ళని వదిలేసి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడో అప్పుడే మన పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయాయి. నాన్న, ప్లీజ్ నాన్న, నా మాట వినండి. ముందు వీళ్ళని లోపలికి రమ్మని చెప్పండి నాన్న. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నాకు సంబంధించినంత వరకు వీడు నాకు లేడు. నాన్న, 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 ఆ కిటికీ నుంచి విసిరిందంటే
అది ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో పడుంటుంది. ఎక్కడ పడింది? అప్పుడే వెతుకుంటే దొరికేది. అమ్మే వచ్చి తీసుకుని ఉండుంటుంది. ఆ కార్తికని కాపాడాలి కదా, అందుకే దాచిపెట్టుంటుంది. నీకు హిస్టీరియా ఉందని తెలుసు కానీ ఆ హిస్టీరియా రావడానికి అసలు కారణం నువ్వు డ్రగ్స్ తీసుకోవడం అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చేసింది తప్పు. దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా దాచిపెట్టాలని చూడుకు. నువ్వు ఆ డ్రగ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ముఖాన్ని కవర్ చేసుకున్నావో గాని నీ చేతికున్న కడియం మాత్రం అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కార్తీక, నిన్ను ఎలా పోలీసులకు పట్టించాలో నాకు తెలిసే. నన్ను కేసులు ఇరికించి నువ్వు తప్పించుకుందామనుకున్నావు కదా, నిన్నెలా ఇరికిస్తానో చూడు. హారతి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు పళ్ళెంలో డబ్బులు వేయాలా? అనవసరంగా ఏదో ఒక దండగా. సైలెంట్గా ఉంటే సరిపోతుంది. అన్నయ్య, నువ్వు వదిన కుడికాల ముందు పెట్టి లోపలికి రండి. అన్నయ్య, అన్నయ్య కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు. అమ్మా నాన్నల దీవెనలు తీసుకోవడం మంచిది. ఉండు, నాన్నని తీసుకొస్తాను. ఏం రవి, ఇందాక మీ నాన్నగారు ఆశీర్వదించారు, సరిపోలేదా? మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుంటావా? ఇప్పుడేం అవసరం లేదులే. అయినా పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే గుమ్మంలో నిలబెట్టి నా కొడుకు పోయాడు అని నెత్తిన నీళ్లు పోసుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర దీవెనలు తీసుకుంటే ఎలా దీవిస్తాడో నాకు తెలుసులే ప్రియా. అన్నయ్య, నాన్న కోపంలో ఏదో అన్నారని ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఉంటే ఎలా అన్నయ్య? అయినా నాన్న కోపం ఎలాంటిదో నీకు తెలీదా? తాటాకు మంటలాగా అలా ఎగసి వెంటనే చల్లారిపోతుంది. నా మాట వినన్నయ్యా, నేను వెళ్ళి నాన్నని పిలుచుకొస్తాను. మీరిద్దరూ అమ్మా నాన్నల ఆశీర్వచనాలు తీసుకోండి. వద్దు, మాకు ఎవరి దీవెనలు అవసరం లేదు. 50 కోట్ల ఆస్తున్న మా అమ్మా నాన్నలే మమ్మల్ని దీవించకుండా పంపించేశారు. అలాంటప్పుడు ఏమీ లేని మీ అమ్మా నాన్నలు దీవిస్తే ఎంత, దీవించకపోతే ఎంత? చూడమ్మా, మీ అమ్మా నాన్నలైనా మేమైనా కన్నబిడ్డ పెళ్లిని కళ్ళారా చూడాలని కోరుకుంటాం. పిల్లల పెళ్లిళ్లు చేయడం జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని తల్లిదండ్రులు భావిస్తారు. అలాంటి పెళ్లి పెద్దవాళ్లకు సంబంధం లేకుండా మీ అంతటి మీరు చేసుకున్నారు.
ఆ బాధతో నా భర్త 2 మాటలు అన్నాడు. అంత మాత్రం చేత ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటం పద్ధతి కాదమ్మా. అమ్మా, మాధవి అన్నదానిలో తప్పు లేదు. ఎవరైనా భార్య ముందు భర్తను పట్టుకుని ఇలా అవమానిస్తారా? తన ముందే నా కొడుకు చచ్చాడు అని నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు. ఇప్పుడు మేం వెళ్ళి ఆయన దీవెనలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మాకెవ్వరి దీవెనలు అవసరం లేదు. అది కాదన్నయ్య. చూడు ప్రియా, నీకు కూడా మేము ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే చెప్పు, ఇట్నుంచిటే వెళ్ళిపోతాం. అంతేగాని నేనంటే ఇష్టం లేని మనిషి దగ్గరికి పోయి నన్ను దీవెనలు తీసుకోవాలని మాత్రం చెప్పకు. రవి, నేను ఎక్కువసేపు ఇక్కడ నిలబడలేను. పద, మన రూమ్కి వెళ్దాం. మన రూమ్ ఏది? అదే, పద. అన్నయ్య, చూసావమ్మా, వీడు ఎంతలా మారిపోయాడో చూసావా? సంపాదన రాగానే కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు ఎవరూ వీడికి గుర్తుకు రాలేదు. ఇలాంటి వాడి కోసం నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడ్డావు. నీ కష్టమంతా వృధా అయిందమ్మా. అమ్మా పర్వాలేదులే అమ్మా. అన్నయ్య ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అన్నాడుగా. వాడి ఇష్టాన్ని మనం కాదనడం ఎందుకు? వదిలే, వాళ్ళని హ్యాపీగా ఉండని. నువ్వేం బాధపడకు. హా? ఎదిగో, సెకండ్ టైం ఫీజు కట్టాలన్నావు కదా. నాకు చదువు ఆల్రెడీ అయిపోయింది. ఇంకెంత? మహా అయితే ఇంకో 2 నెలలు. నాకు క్యాంపస్ ఎలక్షన్స్ లో జాబ్ రావటం ఖాయం. వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతాను. ఇంటి బాధ్యతలు అన్నీ నేను తీసుకుంటాను. నువ్వు మీ ఆయనతో హ్యాపీగా ఉండు. ప్రియా, నువ్వేమన్నా సరే నీ పెళ్లి ఘనంగా చేసే బాధ్యత నాది. సార్ సార్, ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది సార్. ఎవరు? అదే సార్, మొన్న ఆ డ్రగ్స్ కేసులో మనం అరెస్ట్ చేసి ఇంటికి పంపించాం కదా, ఆ అమ్మాయి సార్. కావేరా? అవును సార్, ఆ సునామీయే సార్. అవునా? తనెందుకు వస్తుంది? ఏమో సార్, తనని చూస్తేనే కంగారుగా ఉంది. ఎందుకైనా మంచిది టేబుల్ మీద షార్ప్ వస్తువులేం ఉంచకండి సార్. సర్లే, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీతో మాట్లాడాలి. కూర్చో. చెప్పు, ఏం మాట్లాడాలి? మీరు నిజంగా నిజాయితీ గల పోలీస్ ఆఫీసరేనా? అవకాశం వస్తే తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా సిన్సియర్ గా జాబ్ చేస్తారా? నేను సిన్సియర్ గా లేకపోతే నువ్వు బయటికెళ్లేదానివి కాదు కావేరి, అది గుర్తుపెట్టుకో. అసలు ఎందుకు వచ్చావు? ముందు చెప్పు. ఆ రోజు నన్ను మీరెందుకు రిలీజ్ చేశారు? మీ అమ్మా నాన్నలు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. ఆ ముసుగులో ఉంది నువ్వు కాదని నమ్మించారు. అక్కడుంది నువ్వు కాకపోయి ఉండొచ్చని వదిలేశాం. ఆ స్పాట్లో ఉంది నేను కాదేమో అనుకుని వదిలేశారు. మరక్కడుంది ఎవరో తెలిస్తే అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను. అయితే రండి, వచ్చి కార్తిక్ని అరెస్ట్ చేయండి. రండి సార్. వాట్? కార్తిక్ని అరెస్ట్ చేయాలా? ఎందుకు? ఎందుకంటే ఆ రోజు ఆ స్పాట్లో ఉంది మా అక్కే. నాకు తెలుసు మీరు నమ్మరని.
ఆ రోజు సీసీ ఫుటేజ్లో ఆ అమ్మాయి చేతికి కడియం చూశారు కదా, గుర్తుందా? గుర్తుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి అదే కడియం, చూడండి. ఇది మా అక్కది. మా అక్క చేతికెప్పుడు ఈ కడియం ఉంటుంది. మిస్ కార్తిక, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి అరెస్ట్ చేస్తున్నారు? డ్రగ్స్ కేసులో అసలు నేరస్తురాలివి నువ్వేనని, ఆ రోజు కారులో వచ్చి డ్రగ్స్ కొన్నది నువ్వేనని ప్రూవ్ చేసే ఆధారం మాకు దొరికింది. ఆధారమా? ఏంటి ఆధారం? ఇదిగో ఇది